ఎకనా స్టేడియం వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఒక అద్భుతమైన విక్టరీ కొట్టారు. వాళ్ళు 26 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి చాలా కష్టాల్లో పడిపోయినప్పుడు సమీర్ రిజ్వీ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి మామూలు ఇంపాక్ట్ చూపించలేదు. నిజంగా లక్నో సూపర్ జైంట్స్ టీం గెలుస్తుందేమో అనుకున్న ఆశలన్నింటినీ అడియాసలు చేశాడు. ఈ మ్యాచ్ అయితే ఒక లో స్కోరింగ్ గేమ్. ఇన్ఫాక్ట్ బౌలర్స్ డామినేట్ చేశారు. బట్ టు బీ ఫ్రాంక్, మరీ 140 స్కోర్ కొట్టేంత వికెట్ అయితే కాదు. అట్లీస్ట్ 165 to 170 ఈ వికెట్ మీద పార్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. సో లక్నో టీం యొక్క ప్లాన్స్ అయితే ఈ మ్యాచ్లో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళు ఇనిషియల్గా పంత్ను ఓపెనర్గా తీసుకొచ్చారు, వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆల్సో వాళ్ళ బ్యాటింగ్ ఫెయిల్ అవడం వల్ల ఫోర్స్ఫుల్గా ఒక ఆల్రౌండర్ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకురావాల్సి వచ్చింది. అండ్ ఇది కూడా బ్యాక్ ఫెయిర్ అయింది. మీరు వాళ్ళు స్టార్టింగ్లో ఢిల్లీ టీంని కుప్పకూల్చినప్పటికీ ఆ తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? వాళ్ళ దగ్గర సరైన బౌలింగ్ ఆప్షన్స్లో మిడిల్ ఓవర్స్లో వేయడానికి. సో విధంగా ఈ మ్యాచ్లో లక్నో టీం యొక్క టాక్టిక్స్ కొంతవరకు బ్యాక్ ఫెయిర్ అయ్యాయి. దీంతో మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయంకా మళ్ళీ యాక్షన్లోకి దిగారు. ఆయన ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత బౌండరీ లైన్ దగ్గర మీటింగ్ పెట్టేశారు. మొత్తం కోచింగ్ స్టాఫ్తో పాటు క్యాప్టెన్ పిలిచారు. అండ్ దెన్ వాళ్ళు మ్యాచ్ ఎందుకు ఓడిపోయారో సీరియస్గా డిస్కస్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ అడిగినట్టుకున్నారు. సో అయితే మరోసారి కాంట్రవర్సీకి దారి తీస్తుంది. అంటే ఒకప్పుడు ఎల్ఎస్సీ ఓనర్ కేఎల్ రాహుల్ విషయంలో కూడా ఇలాంటిదే చేశాడు. మ్యాచ్ అయిపోగానే గ్రౌండ్ బయట మీటింగ్ పెట్టేశాడు. మళ్ళీ రాహుల్ని సీరియస్గా క్వశ్చన్ చేస్తూ నిలదీశాడు ఆ రోజు. అయితే ఇప్పుడు చూసుకుంటే మరి అంత ఇంటెన్స్ కన్వర్సేషన్ కాదు, కానీ స్టిల్ అనవసరం అనిపిస్తుంది. అంటే మీరు కోచింగ్ స్టాఫ్ని క్యాప్టెన్ని క్వశ్చన్ చేయాలనుకుంటే అది ప్రైవేట్గా చేస్తే బాగుంటుంది. అంటే మీరు మీ క్యాప్టెన్ని కోచింగ్ స్టాఫ్ని క్వశ్చన్ చేయొచ్చు. బట్ అలా అని చెప్పి కెమెరాస్ ముందు ఇలా చేయడం ఏమాత్రం పాజిటివ్ సైన్స్ పంపదు. మెయిల్ ఇప్పుడు మరోసారి సంజీవ్ గోయంకా మీద సోషల్ మీడియాలో కొంతవరకు క్రిటిసిజం వస్తుంది. సో ఓనర్స్కి అయితే ఖచ్చితంగా తన టీం మంచిగా ఆడకపోతే క్వశ్చన్ చేసి హక్కుంటుంది. బట్ అది ఎక్కడ చేయాలి? డ్రెస్సింగ్ రూమ్లోనో లేకపోతే ఏదైనా ప్రైవేట్ హోటల్లోనో చేసుకోవాలి. అలా కాకుండా మ్యాచ్ అయిపోయిన కెమెరాస్ ముందు ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుద్ది. మెయిల్ మనకు కనిపించిన విజువల్స్లో చూసుకుంటే కోచింగ్ స్టాఫ్ ఎక్కువగా సంజాయిస్ ఇచ్చుకుంటున్నారు. సో సంజీవ్ గోయంకా అయితే ఇలాంటివి కెమెరా ముందు చేయడం మానేస్తే బాగుంటుంది. డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ప్రైవేట్గా చేసుకుంటే ఎలాంటి కూడా ఉండదు. ఎనివే మ్యాచ్ విషయానికి వస్తే లక్నో టీం టాస్ ఓడిపోయింది. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం ఐపీఎల్ 2026లో హోమ్ టీం టాస్ ఓడిపోవడం. ఫస్ట్ 4 మ్యాచ్లు కూడా హోమ్ టీమే టాస్ గెలిచారు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళకి బ్యాడ్ లక్. అండ్ ఈ బ్యాడ్ లక్ పంతును బ్యాటింగ్లో కూడా వెంటాడింది. నాన్ స్ట్రైక్ రన్లో రన్అట్ అయిపోవడం చూసాం. సో పంతును ఓపెనర్గా పంపడం డెఫినెట్లీ ఒక ఎక్స్పెరిమెంట్ కాల్. అంటే లక్నో టీం ఏదో కొత్తగా ట్రై చేద్దామని చూశారు. బట్ ఇలా చేయడం అనవసరం. ఎందుకంటే వాళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్ ఏడర్ మార్కర్ మరి మిచెల్ మార్ష్ ఆల్రెడీ క్లిక్ అని ఓపెనింగ్ కాంబినేషన్. దీంతో మంచిగా ఉన్నదాన్ని చెడగొట్టి ప్రయోగం చేయడం ఎందుకు నాకైతే అర్థం కాలేదు. మీరు అంతగారి చెప్పదని ఎర్లీగా బ్యాటింగ్ పంపాలనుకుంటే 1 డౌన్ ఆడించండి. లాస్ట్ ఇయర్ నెంబర్ 3లో వచ్చే కదా సెంచరీ కొట్టాడు. సో పంత్కైతే ఓపెనింగ్ పొజిషన్ అంతలా సెట్ కాకపోవచ్చు. తన న్యాచురల్ గేమ్ ఎక్కువగా ఆడలేడు. ఎందుకంటే మనందరికీ తెలిసిందే పంత్కి ఎక్కువ ఫుట్ వర్క్ ఉండదు. దీంతో బాల్ స్వింగ్ అయిందంటే చాలా ఇబ్బంది పడిపోతాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో కూడా అదే చూసాం. రెడ్ సాల్ వికెట్, బాల్ స్వింగ్ అయింది. అదే మీరు మార్కర్ మరి మిచెల్ మార్ష్ అయితే ఓపెనింగ్ చేయించుంటే ఇద్దరు కూడా జెన్యూన్ ఓపెనర్స్. పైగా స్వింగ్ అయ్యే బాల్స్ని కూడా మంచిగా డీల్ చేయగలరు. బట్ అఫ్ కోర్స్ పంత్ ఏమీ ఆడలాగా అవుట్ అయిపోలేదు. అన్లక్కీగా రన్అట్ అయ్యాడు. మేబీ అతను అవుట్ అవ్వకుండా ఉంటే మంచి ఇన్నింగ్స్ ఆడేవాడేమో. బట్ స్టిల్ నాకు పర్సనల్గా అనిపిస్తుంది ఏంటంటే ఆల్రెడీ మంచిగా ఉన్న ఓపెనింగ్ కాంబినేషన్ చెడగొట్టుకోవడం ఎందుకు? మీరు పంతును ఓపెనర్గా ఆడించే కంటే నెంబర్ 3లో ఆడించమే బెటర్. ఎనివే ఢిల్లీ బౌలింగ్ అయితే ఈ మ్యాచ్లో అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రతి బౌలర్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. పిచ్ను ఉపయోగించుకున్నారు, స్వింగ్ని రాబట్టారు. ఎస్పెషల్లీ రెడ్ సాల్ వికెట్ మీద స్పిన్నర్స్ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. అక్షర్ పటేల్ లీడర్ మాత్రం వికెట్ తీయడం చూసాం. అది కూడా ఒక 6 ఇచ్చిన తర్వాత కంబ్యాక్ చేశాడు. అండ్ దెన్ టీ నటరాజన్ మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో 3 వికెట్లు తీసుకున్నాడు. మళ్ళీ తన బౌలింగ్కి వచ్చిన ప్రతిసారి కూడా ఇంపాక్ట్ కనిపించింది. అలాగే కుల్దీప్ యాదవ్ చూసుకుని ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. క్రీజ్లో సెట్ అయిన మిచెల్ మార్ష్ అవుట్ చేశాడు. సో ఒక ఎండ్లో చూసుకుంటే మిచెల్ మార్షే కాస్త కూస్త బెటర్గా కనిపించాడు. అంటే ఒక ఎండ్లో నిలబడి రన్స్ అయితే కొట్టాడు. బట్ అలాంటి సెట్ అయిన మిచెల్ మార్ష్ను కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. అలాగే తర్వాత యంగ్స్టార్ ముకుల్ చౌదరిని కూడా బాల్తో కొట్టించడం చూసాం. స్టార్టింగ్లో అతను వచ్చేరాగానే కుల్దీప్ యాదవ్ని కౌంటర్ అటాక్ చేశాడు. 2 బౌండరీస్ కొట్టాడు. బట్ స్టిల్ కుల్దీప్ యాదవ్ తన నెక్స్ట్ ఓవర్లో కంబ్యాక్ ఇచ్చి మంచి వేరియేషన్తో అతను అవుట్ చేశాడు. బట్ ఎనివే వీటన్నింటికంటే బాల్ ఆఫ్ ది మ్యాచ్ లుంగి ఇంగిడి నికోలస్ పురాన్కి వేసింది భయ్య. నిజంగా తన స్లోవర్ బాల్తో ఎంత డిసీవ్ చేశాడంటే పురాన్ దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. మీలా బాల్ డిప్ అవడం మాత్రమే కాదు, విత్ యాంగిల్ కాస్త లోపలికి కూడా వచ్చింది. సో లుంగి ఇంగిడి T20 వరల్డ్ కప్లో ఏదైతే ఫామ్ కనపరిచాడో అది ఎక్కడ కూడా కంటిన్యూ చేశాడు. అద్భుతమైన స్పెల్ వేశాడు. 3 వికెట్లు తీసుకున్నాడు. బట్ ఏమో లక్నో టీంకి అయితే కేంద్ర అబ్దుల్ సమద్ మంచిగానే బ్యాటింగ్ చేశాడు. 25 బాల్స్కి 36 రన్స్ కొట్టాడు. మెయిన్ ముకుల్ చౌదరికి అతనికి మంచి ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అవడం చూసాం. సో ఈ పార్ట్నర్షిప్ కనుక కంటిన్యూస్గా వెళ్ళి ఉంటే లక్నో టీంకి చాలా మంచి స్కోర్ వచ్చేది. బట్ ఎప్పుడైతే కుల్దీప్ యాదవ్ ముకుల్ చౌదరి వికెట్ తీసాడో వాళ్ళైతే ఫోర్స్గా ఇంపాక్ట్ ప్లేని తీసుకురావాల్సి వచ్చింది. సో మీరు లక్నో టీం యొక్క స్టార్టింగ్ ప్లేయింగ్లో చూసుకుంటే 4 పేస్ బౌలర్స్ని పెట్టేసుకున్నారు. అంటే మోషన్ ఖాన్, నోకియా, షమి అండ్ ఆల్సో ప్రిన్స్ యాదవ్ ఈ 4 పెట్టేసుకున్నారు. దీంతో వాళ్ళకి ఆటోమేటిక్గా బ్యాటింగ్ డెప్త్ తగ్గిపోయింది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకుంటే దిగ్విజయ్ రాజ్ని తీసుకొద్దాం అనుకున్నారు. కానీ టీం ఎప్పుడైతే 13 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయారో వాళ్ళకైతే ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ అవసరం పడింది. సో దీని కారణంగా ఈ మ్యాచ్లో లక్నో టీం ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు బౌలింగ్ విషయంలో కాంప్రమైజ్ అయిపోయారు. దిగ్విజయ్ రాజ్ని కాకుండా షాబాజ్ అహ్మద్ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదేమైనా వర్కౌట్ అయిందంటే పెద్దగా ఏమీ వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ చివరిలో లక్నో టీం యొక్క టైలెంటర్స్ దగ్గర నుంచి బ్రెయిన్ ఫేడ్ చూసాం. ఇంకా మీకు ఒక ఎండ్లో షాబాజ్ అహ్మద్ ఉన్నాడు. చేతిలో 3 వికెట్లు ఉన్నాయి. 2 ఓవర్ల ఆట ఉంది.
దీంతో టైలెండర్స్ ఏం చేస్తే సరిపోతును, అతనికి సింగిల్స్ ఇస్తే స్కోర్ పెంచేవాడు. కనీసం 155 లేకపోతే 160 అయినా కొట్టుండేవారు. కానీ షమి, నోకియా, మోషన్ ఖాన్ ముగ్గురు కూడా చాలా పూర్ బ్యాటింగ్ చేశారు. కనీసం సింగిల్ తీసి షాబాజ్ అహ్మద్కు స్ట్రైక్ ఇవ్వకుండా బిగ్ షాట్స్కి వెళ్ళిపోయారు. సో దీనివల్ల అనుకుంటే 18.4 ఓవర్స్ మాత్రమే ఆల్అౌట్ అయిపోయింది. 141 పరుగులు మాత్రమే చేశారు. అది వాళ్ళు షాబాజ్ అహ్మద్కి స్ట్రైక్ ఇచ్చి 20 ఓవర్స్ ఆడుంటే ఆ స్కోర్ ఇంకా పెరిగేది, కనీసం 155 అనే వెళ్ళేది. సో డెఫినెట్లీ లక్నో టీం యొక్క బ్యాటింగ్లో అయితే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కనిపించింది. అంటే గేమ్ సిచ్యువేషన్ కండిషన్స్ని సరిగ్గా రీడ్ చేయలేకపోయారు. అలాగే ఏ బౌలర్ని టార్గెట్ చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే ఢిల్లీ బౌలర్స్ అందరూ కూడా చాలా మెరుగ్గా బౌలింగ్ చేశారు. మెయిన్ అక్షర్ పటేల్ తన బౌలర్స్ని చాలా బాగా రొటేట్ చేశాడని చెప్పుకోవచ్చు. సో మీరు ఢిల్లీ బౌలింగ్లో చూసుకుంటే ఏ బౌలర్ కూడా 8 గంట ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేయలేదు. అందరి ఎకానమీ కూడా బిలో 8 ఉంది. అట్ ది సేమ్ టైం వికెట్స్ కూడా షేర్ చేసుకున్నారు. లుంగింగిడి 3 వికెట్లు తీశాడు, 27 రన్స్ మాత్రం ఇచ్చే. అంటే టీ నటరాజన్ అతను కూడా 3 వికెట్స్ తీశాడు, 29 రన్స్ ఇచ్చే. ఇక కుల్దీప్ యాదవ్ చూసుకున్న బ్రిలియంట్ స్పెల్, 31 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే అక్షర్ పటేల్ చూసుకున్న క్రూషియల్ ఏడన్ మాత్రం వికెట్ తీశాడు. ఈవెన్ ముఖేష్ కుమార్ కూడా వికెట్ తీయలేకపోయినప్పటికీ 17 రన్స్ ఇచ్చాడు. సో డీసీ టీం యొక్క బౌలింగ్లో చాలా అంటే చాలా మంచి డిసిప్లిన్ కనిపించింది. వైట్ బాల్స్ కూడా 2 వేశారు. బట్ అఫ్ కోర్స్ ఎక్స్ట్రాస్ అయితే 14 వచ్చాయి. అంటే లెగ్ బైస్ ఎక్కువపోయాయి. మళ్ళీ కేవలం వాళ్ళ కీపింగ్ కాస్త అటు ఇటు అవడం చూసాం. బట్ ఓవరాల్గా చూసుకుంటే మిచెల్ స్టార్క్ లేకపోయినప్పటికీ ఢిల్లీ బౌలింగ్ అద్భుతంగా క్లిక్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఆకిబ్ నబీని కూడా ఆడించలేదు, ముఖేష్ కుమార్ని చూస్ చేసుకున్నారు. సో డీసీ బౌలింగ్ ఎలానే కంటిన్యూ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఫ్యూచర్లో చాలా డామినేట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళకి బోత్ స్పిన్ అండ్ పేస్ రెండు కూడా బలంగా ఉండడం చాలా కలిసి వచ్చే విషయం. ఏ బౌలర్ని టార్గెట్ చేయాలో అర్థం కావట్లేదు బ్యాట్స్మెన్కి. ఇక చేజింగ్ విషయానికి వస్తే ఢిల్లీ టీంకి ఫస్ట్ బాలే షాక్ తగిలింది. కేఎల్ రాహుల్ ఒక అన్లైక్ కేఎల్ రాహుల్ షాట్ ఆడాడు. అఫ్కోర్స్ ఇంటెన్షన్ అయితే మంచిదే, కవర్స్ పై నుంచి కొడదాం అనుకున్నాడు అండ్ బాల్ కూడా ఉంది. బట్ పిచ్ చూసుకుంటే అంత ఎర్లీగా షాట్స్ ఆడడానికి అంత అనుగుణంగా లేదు. ఇనీషియల్గా స్వింగ్ వస్తుంది కొత్త బాల్తో. పైగా షమి చాలా మంచి సేమ్ పొజిషన్ పెట్టి బౌలింగ్ చేస్తాడు. దీనివల్ల ఫస్ట్ బాల్ అవుట్ స్వింగ్ అయింది అండ్ రాహుల్కి కనెక్షన్ కుదరలేదు. ఇక తర్వాత చూసుకున్న లక్నో బౌలర్స్ చాలా మంచిగా బౌలింగ్ చేశారు. నితీష్ రాణాని స్ట్రగుల్ చేశారు. మేలు అతను 17 బాల్స్ అన్నా సరే స్లిప్ ఫీల్డర్గా క్యాచ్ అవ్వడం చూసాం. అండ్ ఇక్కడ లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ని చాలా మెచ్చుకోవచ్చు. నార్మల్గా స్లిప్ ఫీల్డర్ని సెకండ్ నుంచి థర్డ్ ఓవర్ వరకు ఉంచుతారు, ఎందుకంటే పవర్ ప్లేలో లాస్ట్ 3 ఓవర్స్ బ్యాట్స్మెన్ అటాక్ చేస్తారు. బట్ పంత్ బాల్ స్వింగ్ అవ్వడానికి ఇంకా గమనించి స్లిప్ ఫీల్డర్ ఉంచాడు అండ్ ఇది పే ఆఫ్ అయింది. ఇక తర్వాత చూసుకుంటే ప్రిన్స్ యాదవ్ ఒక మైండ్ బ్లోయింగ్ ఓవర్ వేశాడు. ఒక ఓవర్లో 2 వికెట్లు తీశాడు, అది కూడా నిశాంక్ మరి అక్షర్ పటేల్. సరే లక్నో పేసర్స్ చూసుకుంటే స్టార్టింగ్లో నిప్పులు జరిగే బౌలింగ్ చేశారు. పిచ్ నుంచి వచ్చిన హెల్ప్ని బాగా యూటిలైజ్ చేసుకుంటూ ప్రాపర్ లైన్ అండ్ లెంత్ వేశారు. మెయిలీ ఢిల్లీ టీం కంప్లీట్లీ అండర్ ద పంప్. 4.3 ఓవర్స్కి 26 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయారు. దీంతో వాళ్ళకి 142 టార్గెట్ కాస్త 242లా కనిపించి ఉంటుంది. బట్ అయిన వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా సమీర్ రిజ్వాన్ తీసుకురావడం చాలా అంటే చాలా బాగా కలిసి వచ్చింది. ఎస్పీసీలో అతను లోకల్ బాయ్ ఉత్తరప్రదేశ్ టీం తరపున ఆడుతూ ఉంటాడు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని టీసీ టీం అశుతోష్ శర్మని కాకుండా రిజ్వాన్ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చారు. అది కూడా నెంబర్ 4లో తీసుకురావడం నిజంగా మాస్టర్ స్ట్రోక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఇంకా లేట్గా తీసుకొచ్చుంటే అతను ఇంకా ఎక్కువ ప్రెజర్ ఫీల్ అయ్యేవాడు. మీరు ఇనిషియల్గా టైం తీసుకోకుండా షార్ట్స్కి వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే మనకి ఇంకా మిల్లర్ మరి విప్రాజ్ నిగమ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారో, సో మనం టైం తీసుకుని ఆడొచ్చు, ఆ తర్వాత కవర్ చేసుకోవచ్చు అని చెప్పి స్లోగా స్టార్ట్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ 13 బాల్స్కి అతను స్ట్రైక్ రేట్ చూసుకుంటే 38 ఉంది, 5-6 కొట్టాడు అంతే. అలాగే స్టెప్స్ చూసుకుని ఇనిషియల్గా టైం తీసుకుని ఆడాడు. సో టార్గెట్ చిన్నది కాబట్టి ఇద్దరు యంగ్స్టర్స్కి టైం దొరికింది, క్రీజ్లో సెట్ అయ్యారు మెల్లగా. అండ్ దాన్ని ఇద్దరు యాక్సలరేట్ చేయడం చూసాం. మళ్ళీ సమీర్ రిజ్వీ మైండ్ బ్లోయింగ్ హాఫ్ సెంచరీ కొట్టాడు, 47 బంతులకి 70 పరుగులు. అది కూడా వెయిట్ చేసి చాలా మెచ్యూర్గా క్యాలిక్యులేటివ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు లక్నో పేస్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు, అది కూడా ఇండియన్ పేసర్స్ మోషన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ అండ్ షమి ముగ్గురికి కూడా చాలా మంచి బౌలింగ్ పడుతుంది. దీనివల్ల ముగ్గురికి రెస్పెక్ట్ ఇచ్చాడు. మళ్ళీ లక్నో టీం షాబాజ్ అహ్మద్ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకురావడం వల్ల వాళ్ళకి 5వ బౌలింగ్ ఆప్షన్ పోయింది, దిగ్విజయ్ అయితే లేడు. దీంతో సమీర్ రిజ్వీ మరి స్టెప్స్ తెలుగు ఏం చేశారు, 5వ బౌలింగ్ ఆప్షన్ టార్గెట్ చేశారు. షాబాజ్ అహ్మద్ బౌలింగ్ రాగానే తమ బౌలింగ్లో 3 4లు కొట్టారు. దీంతో లక్నో కెప్టెన్ మళ్ళీ షాబాజ్ అహ్మద్కి ఓవర్ అవ్వలేదు, ఏడెన్ మాత్రం తీసుకురావాల్సి వచ్చింది. అలాగే ఇండరిక్ నోకియాను కూడా కౌంటర్ అటాక్ చేసి కొట్టడం చూసాం. సో నిజానికి బాల్ కాస్త ఓడిన తర్వాత పిచ్ కొంతవరకు బ్యాటింగ్ అనుకూలంగానే మారింది. అండ్ దీన్ని ఢిల్లీ బ్యాట్స్మెన్ మంచిగా అర్థం చేసుకున్నారు, లక్నో బ్యాట్స్మెన్ అర్థం చేసుకోలేకపోయారు. అందుకే వాళ్ళు మ్యాచ్ గెలిచారు, వీళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. సో లక్నో టీంకి 4వ బౌలింగ్ ఆప్షన్, 5వ బౌలింగ్ ఆప్షన్ ఈ రెండు బాగా బ్యాక్ఫైర్ అయ్యాయి. బట్ ఇండియన్ పేసర్స్ ముగ్గురు మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఎనివే క్రెడిట్ అయితే సమీర్ రిజ్వీకి ఇవ్వాలి, చాలా అంటే చాలా మెచ్యూరిటీ ఇన్నింగ్స్ ఆడాడు. మళ్ళీ ముందు చెప్పుకున్నట్టు ఎక్కడ కూడా తొందరపాటు కనిపించలేదు. కౌంటర్ అటాక్ చేయాలి, కొట్టేద్దాం అన్నట్టు బ్యాటింగ్ చేయలేదు. మంచిగా బౌలింగ్ చేస్తున్న బౌలర్స్కి రెస్పెక్ట్ ఇచ్చాడు, అంటే తన పవర్ చూపించాడు. ఇక స్టెప్స్ చూసుకున్నా సరే అతను కూడా చాలా మంచి మెచ్యూర్ నొక్కి ఆడాడు, అంటే అతను కూడా ఎక్కడ హడావుడి చేయలేదు. సింపుల్గా రిజ్వీకి మంచి సపోర్ట్ ఇస్తూ యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. సో డెఫినెట్లీ మ్యాచ్లో అయితే ఢిల్లీ టీం బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటిలో కూడా లక్నో టీంని డామినేట్ చేశారు. అందుకే టీం చేజింగ్లో కాస్త స్ట్రగుల్ అయినప్పటికీ ఈజీగా గేమ్ని ఫినిష్ చేశారు. ఇక 5 మ్యాచ్ల తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే టాప్లో ఆర్ఆర్ వాళ్ళు ఉన్నారు అండ్ బాటంలో చూసుకుంటే సిఎస్కే ఉంది. ఇక రోజు మ్యాచ్ చూసుకుంటే కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో మీరైతే వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి, నెక్స్ట్ వీడియో రాబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.